మార్నింగ్ సార్. ఓకే దొరికిపోయారు దొంగలు, 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 దొరికిపోయారు దొంగలు. చెప్పాలి చెప్పాలి క్షమాపణ చెప్పాలి చెప్పాలి చెప్పాలి. నమస్కారం. ఈరోజు సూలూరుపేట నియోజకవర్గ నాయకులు, కూటమి నాయకులు, అలాగే హిందువులందరూ కూడా సూలూరుపేట టౌన్ లో ఒక ర్యాలీని నిర్వహించడం జరిగింది. మనందరికీ తెలుసు, మన కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డులో కల్తీ జరిగిందని సిట్ వాళ్ళు ఒక కమిటీ ఏర్పాటు చేసి దాంట్లో ఇన్వెస్టిగేషన్ చేసి దాంట్లో నెయ్యే లేదు, ఒక్క చుక్క పాలు లేకుండా నెయ్యి ఫ్లేవర్ తో నెయ్యిని తయారు చేసి ఈ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఏవైతే ప్రసాదాలు ప్రిపేర్ చేశారో, లడ్డు కావచ్చు, అలాగే పులిహోర కావచ్చు, ఇవన్నిట్లో కూడా నెయ్యిని కల్తీ నెయ్యిగా చేసినట్టు సిట్ వాళ్ళు కూడా మనకు కమిటీ పెట్టి కమిటీలో మనకు నిర్ధారించడం జరిగింది. వీటిలో పూర్తిగా రసాయనాలని ఉపయోగించి ఏవైతే కెమికల్స్, డేంజరస్ కెమికల్స్ ఉన్నాయో వాటన్నిటిని ఉపయోగించి ఎన్నో రకాల యాసిడ్స్ ఉపయోగించి ఈ ద్రవాణాలు ఉపయోగించి నెయ్యిని కూడా తయారు చేసిన పరిస్థితి మనం చూసాం. ఇది గత ప్రభుత్వ నాయకుల హయాంలో ఈ కల్తీ నెయ్యి అనేది జరిగింది, కల్తీ ప్రసాదంలో జరిగింది. కాబట్టి హిందువుల మతస్థులందరూ కూడా కలిసి ఈ పోరాటాన్ని చేస్తున్నారు. ప్రతి ఇంట్లో హిందువులందరూ కూడా స్పందించాల్సిన సమయం వచ్చింది. ఇది పార్టీలకు అతీతంగా జరుగుతుంది. ఎందుకంటే గతంలో మనము లిక్కర్ స్కామ్ కావచ్చు, ఎన్నో స్కాములు చేశారు, అక్రమాలు చేశారు, రాష్ట్ర ప్రజల్ని ఇబ్బంది పెట్టారు, ఎన్నో విషయాల్లో వాళ్ళు దాచుకున్నారు. కానీ కూడా రాష్ట్ర ప్రజలు సైలెంట్ గానే అన్ని కూడా భరించారు. వీళ్ళని, గత ప్రభుత్వ నాయకుల్ని ఎన్ని స్కాములు చేసినా, రాష్ట్రం మీద కోట్లల్లో అప్పులు చేసినా, లక్షల కోట్లలో అప్పులు చేసినా సరే రాష్ట్ర ప్రజలు సైలెంట్ గా వాళ్ళకి బుద్ధి చెప్పారు. కానీ మిగిలిన ఏ విషయంలోనూ అన్నిట్లోనూ వదిలేశారు. కానీ మన తిరుపతి తిరుమల దేవస్థానాన్ని హిందువులందరూ కూడా, హిందూ మతస్థులందరూ కూడా ఎంతో పవిత్రంగా చూసే ప్రసాదాన్ని, ఎంతో పవిత్రంగా చూసే ఆలయంలో
ఇంత ఫ్రాడ్ చేయగలిగారంటే వాళ్ళకి ఎంత ధైర్యం ఉందో, లేదా హిందువుల మనోభావాల్ని దెబ్బతీసే దృశ్యగా వీళ్ళు ఎంత ఇదిగా వెళ్తున్నారో మనం చూస్తున్నాం.